నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఉల్లిపాయలు లేకుండా, కార్తీక మాసం వల్ల ఉల్లిపాయ లేకుండా ఎలా వండుకోవాలో చూద్దాం. నేనైతే ఉల్లిపాయ తింటలేదన్నమాట నెల రోజులు. ఒక స్పూన్ పల్లీలు, ఒక 2 స్పూన్లు కొబ్బరికాయ ముక్కలు లైట్గా వేయించుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దొండకాయ కర్రీలోకి అనమాట. దొండకాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక 2 స్పూన్లు నూనె వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని నూనె కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని దాంట్లో వేసుకోవాలి. 1/2 కేజీ దొండకాయలకి, 1 కేజీ కాదు, 1/2 కేజీ దొండకాయలకి కొలతలు. ఒక 3 టమాటాలు, పెద్దవైతే 2 టమాటాలు సరిపోతాయి. 1/2 కేజీ దొండకాయలకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుని దొండకాయ ముక్కలు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. దొండకాయలు చాలాసేపు పడుతుంది కనుక మగ్గనందుకి కొంచెం సాల్ట్ వేసుకుంటే బేగా మగ్గుతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుని నాకైతే ఒక 20 నిమిషాల పైనే పట్టింది బాగా మగ్గనందుకి. కొంచెం పసుపు సాల్ట్ వేసుకుని బాగా మగ్గబెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, కొబ్బరికాయ ముక్కలు దాంట్లోనే ఒక 2 టమాటాలు పెద్ద ముక్కలు కోసుకొని వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అట్లా సాల్ట్ కూడా వేసేసుకుని దీంట్లో పసుపు సాల్ట్ వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. దొండకాయలను మగ్గనందుకు టైం పడుతుంది, కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే లేకపోతే కొంచెం అడుగు పట్టేస్తుంది కదా, అందుకని మిక్సీ పట్టేసుకుని బాగా మగ్గిపోయిన తర్వాత దొండకాయలు అవి దీంట్లో వేసేసుకుని సాల్ట్ వేసుకున్నాం కనుక చూసుకుని వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నది కూడా దీంట్లో వేసుకుని కారం కూడా సరిపడ్డ కారం వేసుకుని మనం వేయించుకున్న పల్లీలు, కొబ్బరికాయ ముక్కలు, టమాటా మిక్సీ పట్టేసుకున్నాం పేస్ట్, కారం కూడా వేసేసుకుని దీంట్లో 1 స్పూన్, తక్కువైతే అండ్ వేసుకోవచ్చు కానీ 1.5 స్పూన్ కారం వేసాను. కలిపేసుకుని మనం పేస్ట్ చేసుకున్న మసాలా దాంట్లో వేసుకుని కలిపేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కార్తీక మాసంలో ఇలాంటి కూరలు మనం కలుపుకున్నది గ్రేవీ కూడా బాగుంటుంది. బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఉడికిన తర్వాత బాగా మగ్గింది, అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేసాం కదా, స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. దొండకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసిన తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు టేస్ట్ చూసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు చూసుకోవాలి. చూసుకుని తక్కువైతే వేసేసుకుని దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవచ్చు. లేకపోతే అలాగన్నా సరే, మీకు గ్రేవీ ఎలా కావాలంటే అలా ఉంచుకుని దించేసుకోవడమే. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే దొండకాయ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు ఉల్లిపాయ తినని వాళ్ళకి కార్తీక మాసాల్లో స్వాములకి కానీ మనం కూడా ఇంట్లో తినకపోయినా ఇలా వండుకుంటే బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.